జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము. దేవుని జీవవాక్కు అనే దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వారందరికీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దైవ ధ్యానంగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూదురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రములు కాపాడుకొనువాడు ధన్యుడు. చదవబడినటువంటి లేఖనంలో చెప్పబడినటువంటి మాట, నేను దొంగవలే వచ్చుచున్నాను. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ఆకస్మికంగా జరుగును అన్న విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రభు ఎప్పుడు మధ్యాకాశమునకు వస్తారో మనెవ్వరికీ తెలియదు. కానీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తన శిష్యులకు ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులు ప్రభువుని ఇలా అడిగారు, అయ్యా, యుగ సమాప్తికి మీ రాకడకు సూచనలేవి అని అడిగినప్పుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తన రాకడకు ముందు జరిగేటువంటి కొన్ని సూచనలను ఆయన చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయములో ప్రభు చెప్పినటువంటి కొన్ని సూచనలు అవి జరుగుతూ ఉన్నాయి. యూదులలో కొన్ని సూచనలు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నది అని మనకు అర్థమవుతా ఉంది. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో రాయబడినటువంటి మాట ఏంటంటే, సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు అని. దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యొక్క రాకడ దొంగవలే వచ్చును అన్నప్పుడు ఆయన ఆకస్మికంగా ప్రత్యక్షమవుతారు. కానీ మన అందరికీ వెలుగు సంబంధులుగా, దేవుని సంబంధులుగా ఉన్నటువంటి మన అందరికీ కూడా ప్రభు యొక్క రాకడ ఎప్పుడు సంభవించబోతుందో ఎవరికీ తెలియదు. కానీ ప్రభు రాకడకు ముందు జరగబోతున్నటువంటి గుర్తులు, సూచనలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథమైన లేఖనములో ఆయన బోధలలో బోధించి వెళ్ళారు. కనుక ప్రభు రాకడకు ముందు జరగబోతున్నటువంటి విషయాలను బట్టి ఇది ప్రభు రాకడకు సూచన, ఇది ప్రభు రాకడ దినాలు అని మనం చెప్పగలుగుతున్నాం. దొంగవలే ఆయన వచ్చుచున్నాడు అని, ఆయన దొంగవలే వచ్చును అని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ బోధిస్తూ ఉంది. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ప్రభు దొంగవలే వస్తూ ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట మనము దిగంబరులముగా కనపడకుండా, దిగంబరులముగా సంచరించకుండా ఉండునట్లు మెలకువ కలిగి తన వస్త్రములు కాపాడుకొనువాడు ధన్యుడు అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ బోధిస్తూ ఉంది. ఆయన రాకడ దినములు జరిగినప్పుడు, ఆయన మధ్యాకాశములో ప్రత్యక్షమైనప్పుడు మనము మన వస్త్రములను కాపాడుకొని మన వస్త్రములు కలిగిన వారంగా ఉండగలిగితే మనము ధన్యులమవుతామని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చెప్తుంది. పిల్లరా, ప్రభు రాకడ సమయంలో మనము దిగంబరులుగా ఉండకుండా మనము వస్త్రములు కలిగిన వారంగా ఉంటే మనము ధన్యులమవుతాం అని ప్రభు వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే ప్రభు రాకడ సమయంలో మనము మెలకువ కలిగి మన వస్త్రములను కాపాడుకోవాలి అని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చెప్తుంది. చూడండి, ప్రభు దొంగవలే వచ్చుచున్నాడు. కానీ అసలు భూమి మీద ఒక దొంగ ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు అన్న విషయాన్ని మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనాన్ని మనం గనక చదువుకుంటే, లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం, ఈ వచనం
చెప్పగానే మనందరికీ తెలిసినటువంటి ఒక విషయం, ఒక ఉపమానం గుర్తుకొచ్చేసిద్ది. అందుకు యేసు ఇట్లా నేను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతికి చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. పిల్లరా, ఇక్కడ ఒక మనుషుడు కనపడుతున్నాడు. ఎవరి మనుషుడు? యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేస్తున్నారు. యెరూషలేము ఉన్నతమైన స్థలం, యెరికో దిగువ స్థలం. ఎత్తైన స్థలం నుండి కింద స్థలమునకు దిగుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే యెరూషలేము మహారాజ పట్టణం. యెరూషలేము దేవుని నివాస స్థలం, దేవుని విశ్రమ స్థానం అని చెప్పక తప్పదు. దేవుని విశ్రమ స్థానం, దేవుని పట్టణంగా పిలువబడినటువంటి ఆ పట్టణంలో నుండి ఎన్నో ఉన్నతమైన ఆధ్యాత్మికమైనటువంటి విలువలు కలిగినటువంటి దేవుని పట్టణముగా పిలువబడిన ఆ పట్టణంలో నుండి యెరికో అనబడిన శపితమైనటువంటి స్థలానికి దిగి వస్తున్నారు. ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రతి వ్యక్తి పైకి ఎక్కాలి. భక్తుడైనటువంటి దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేశాడు అంటే, అయ్యా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు అని. పిల్లరా, దేవుడు కోరుకునేది, దేవుని ప్రజలమైన మనము కోరుకోవలసింది ఏంటి అంటే, మనం ఎదగాలి, మనం ఎత్తైనటువంటి స్థలములకు ఎక్కాలి. ఆధ్యాత్మికముగా మనము దినదినము ఆధ్యాత్మికంగా ఎదుగుచూ ఉండాలి. మన కనులు కిందకు కాదు, మన కనులు పైకి చూడాలి. మన ప్రయాణం కిందకి కాదు, మన ప్రయాణం పైకి ఉండాలి. కానీ ఈ వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థలం నుండి, ఎత్తైన స్థలం నుండి కిందకు దిగుతున్నాడు. ఆత్మీయ ప్రయాణం ఎత్తైన స్థలములకు ఉండాలి కానీ ఆధ్యాత్మికమైన ప్రయాణం కిందకి ఉండకూడదు అన్న విషయం ఈ వ్యక్తిని బట్టి మనం చూడాలి. అయితే ఈ వ్యక్తి యెరికోకు ప్రయాణమై వస్తూ ఉండగా మార్గ మధ్యములో దొంగలు కొట్టి అతనికి దొంగలు కొట్టి గాయం చేసి ఏం చేశారంటే, అతని వస్త్రములను దొంగల చేతికి చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయారు. చూడండి, నా చిన్ననాటి నుండి ఇప్పటి వరకు ప్రయాణాలు చేస్తున్నటువంటి వారిని దొంగలు కొట్టారు అని వినడం నేను చాలా మందిని గురించి విన్నాను. మేము నెక్కల్లు అనే ఒక ఊర్లో ఉండేవాళ్ళం. ఆ ఊర్లో ఉన్నప్పుడు తుళ్ళూరు నుంచి నెక్కల్లు అనే ఊరు, ఇప్పుడు రాజధాని వచ్చింది కదా, ఆ ప్రాంతం అన్నమాట. ఇప్పుడు తుళ్ళూరు నుంచి నెక్కల్లు అనేటువంటి ఊరు ఉండేది. ఆ ఊరు వస్తున్నప్పుడు మధ్యలో తానుపాడు చెరువు అని ఒక ఊరు ఉండేది, నేలపాడు ఆ ప్రాంతం, ఆ దగ్గరలో. అలా వస్తూ ఉన్నప్పుడు ఆ తానుపాడు చెరువు దగ్గర బాగా చీకటిగా ఉంటుంది. అక్కడ దొంగలు మాటేసి వస్తున్నటువంటి ప్రయాణికులను కొట్టి వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులను లాక్కునేవాళ్ళు. దొంగలు రాత్రి కొంతమందిని కొట్టారు. సైకిల్ మీద వస్తున్న వాళ్ళని, బండి మీద వస్తున్న వాళ్ళని కొట్టి వారి దగ్గర విలువైన వస్తువులు లాగేసుకున్నారు అని విన్నామే కానీ బట్టలు లాగేసుకున్నారు అన్నది మనం వినలా. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో స్పష్టంగా రాయబడినటువంటి మాట ఏంటంటే, దొంగలు ఈ వ్యక్తి యొక్క వస్త్రములను దోచుకున్నారు. పిల్లారా, మీరు తెలుసుకోవాల్సిన ఒక ఆధ్యాత్మికమైనటువంటి పాఠం ఏంటో తెలుసా? సాతానుడు దొంగయు దోచుకుని వాడై ఉన్నాడు అని లేఖనము సెలవిస్తా ఉంది. వాడు అబద్ధికుడు, వాడు దొంగయు దోచుకుని వాడై ఉన్నాడు. దేవుడు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వస్తే సాతానుడు దొంగయు దోచుకుని వాడై ఉన్నాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తా ఉంది. వాడు ఏం దోచుకుంటున్నాడు? వెండి బంగారములు దోచుకునేవాడు కాదు. వాడు ఏం దోచుకుంటాడంటే, వాడు విలువైనటువంటి
మన దగ్గర ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన విలువ కలిగినది ఏంటంటే మన వస్త్రములు. ఇదిగో ఆ యెరూషలేము నుండి యెరికోకు దిగుతున్నటువంటి వాని దగ్గర ఆడు దోచుకున్నది వస్త్రాలు ఎత్తుకెళ్ళిపోయాడు. దేవుని ప్రజలారా, నీవు నేను మనము తెలుసుకోవాల్సిన ఒక విషయం, దేవుడు మనకు కొన్ని వస్త్రాలను ఇచ్చాడు. ఆ వస్త్రాలను మనం కాపాడుకోవాలి. అది మనం కాపాడుకోకపోతే మనం దేవుని ఎదుట దిగంబరులముగా ఉంటాం. పిల్లలు మీరు చూడండి, ఆదికాండంలో మనం చూస్తే అవ్వ ఆదాములు దేవుని కుమారుడుగా పిలువబడిన ఆదాము, మొదటి ఆదాము, అదిగో దేవుని కుమారుడుగా పిలువబడిన ఆదాము అవ్వలు సాతాను చేత మోసగించబడినప్పుడు, ఇదిగో మీరు ఆ మంచి చెడులను, ఆ చెట్టు ఫలములను మీరు తిన్న ఎడల మీరు చావనే చావరు, మీరు దేవదూతల వలె, దేవదూతల్లో ఒకరి వలె మీరు మారిపోతారు అని చెప్పాడు. ఆ మాటలు విని అవ్వమ్మ ఆ పళ్ళు తిని ఆదాము కూడా పెట్టిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే వాళ్ళు చచ్చిపోలేదు. ఆ పళ్ళు వారు తినగానే, ఆజ్ఞను అతిక్రమించగానే వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. ఆ పండు తిన వెంటనే వాళ్ళకి ఏం కనపడిందంటే వాళ్ళు దిగంబరులని వారు తెలుసుకున్నారు. పిల్లలు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆదాము అవ్వలు దేవుని ఎదుటకు దిగంబరులుగా వెళ్ళలేకపోయారు. ఆ చల్ల పూటాల అవ్వాదాములతో దేవుడు మాట్లాడాలని వచ్చినప్పుడు వారు దేవుని ఎదుటకు వెళ్ళలేకపోయారు. ఎందుకు వెళ్ళలేకపోయారు? ఒక చెట్టు చాటున దాక్కున్నారు. దేనికి? వారు దిగంబరులని వారు తెలుసుకొనినందున. ప్రభు రాకడలో ఇది సంభవించకూడదు. కడపటి ఆదామైనటువంటి మన ప్రాణ ప్రియుడైనటువంటి యేసు ప్రభు మన కొరకు సమస్తమును చేసి ముగించి, మన కొరకు చేయవలసిందంతా చేసి ఆయన ఆకాశ గగనమునకు వెళ్ళి మన కొరకు సిద్ధపరచవలసిన మహిమ రాజ్యములు సిద్ధపరిచి ఆకాశములో ప్రత్యక్షమైనప్పుడు నువ్వు దిగంబరుడుగా ఉండకూడదు. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం, వారు చెయ్యకూడనిది చేసినప్పుడు వారు దిగంబరులు అయిపోయారు. ఎందుకని? అప్పటి వరకు వారు ఏం కప్పబడి ఉన్నారంటే వారు దైవికమైన ఒక మహిమతో కప్పబడి ఉన్నారు. ఆ దైవిక మహిమ వారిని విడిచిపోయింది. మహిమ వస్త్రాలు వారికి దేవుడు ఇచ్చారేమో, ఆ మహిమ పోయింది. ఇప్పుడు వారు దిగంబరులు అని తెలుసుకున్నారు. మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం, వారి కనులు తెరవబడినప్పుడు వాళ్ళు దిగంబరులు అని తెలిసింది. సాతానుడు దొంగిలిస్తున్నాడు మన వస్త్రాలు, మనల్ని దిగంబరుగా చేయాలనుకుంటున్నారు. నీ ఆధ్యాత్మికతలో నువ్వు పైకి వెళుతున్నప్పుడు పర్వాలేదు, కానీ నీవు ఆధ్యాత్మికంగా ఎత్తైన శిఖరాలకు ఎక్కుతున్నప్పుడు, నీ కాళ్ళు లేడి కాళ్ళై నీవు ఉన్నతమైన స్థలములకు ఎక్కుతున్నప్పుడు పర్వాలేదు, కానీ నువ్వు దిగుతూ ఉంటే నువ్వు దొంగల చేతిలో పడతావు. నీ వస్త్రాలను దొంగ దోచుకున్నవాడైన అపవాది ఇదిగో అవ్వాదాములు మోసం చేసి వారిని దిగంబరులుగా నిలబెట్టేశాడు. నీవు నేను దిగంబరుగా ఉండకుండా ఉండు నిమిత్తమై నీకు నాకు ఇవ్వబడిన వస్త్రాలను ఈరోజు నీవు నేను మనము కాపాడుకోవలసిన అవసరం ఉంది. ప్రభు దొంగవలే రాబోతున్నారు. ఇదిగో ఆయన దొంగవలే ఆకస్మికంగా ఆకాశములో ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. అప్పుడు నీవు నేను మనము మనకివ్వబడిన వస్త్రములను కాపాడుకోవాలి. ఇక్కడ మీకు కొన్ని విషయాలు బోధించాలని ఆశపడుతున్నాను. దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, దేవుడు మనకిచ్చిన కొన్ని వస్త్రాలు చూద్దామా ఒకసారి. యెషయా గ్రంథం మనందరికీ తెలిసినటువంటి విషయాలే. ఈ వస్త్రాలను నీవు నేను మనము కాపాడుకోవాలి. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. ఈ వచనాలంతా చదవడానికి నాకు టైం లేదు, కానీ ఈ వచనం అంతా మీరు చదువుకోండి. చూడండి ఒకసారి, ఈ వచనంలో ఒక మాట ఉంది.
ఏంటో తెలుసా? భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుని ప్రజలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 61వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నటువంటి భాగంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, స్తుతి వస్త్రం. సాతానుడు దొంగ, వాడు దోచుకొని వాడై ఉన్నాడు. ఆధ్యాత్మికంగా ఎవరైతే పైకి ఎదుగుతూ ఉన్నారో వారిని కింద పడవేసి యెరూషలేములో స్థిరముగా ఉండి యెరూషలేములో నుండి ఎదుగుతూ దేవునికి సమీపముగా దేవునితో అంటుకట్టబడిన వారై దేవుని వలన ఫలిస్తూ దేవుని వలన ఎదుగుతున్నటువంటి వారికి పర్వాలేదు, కానీ ఇదిగో వారిని సైతం పడవేయాలని, ఏర్పాటు చేయబడిన వారిని సైతం మోసపుచ్చాలని సాతానుడు తనకు సమయం కొంచెమేనని ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, దేవుని మహిమలో దేవునితో సహవాసములో ఉన్న అవ్వ ఆదాములనే మోసం చేశాడు. దేవుని ప్రజలారా, మనం జాగ్రత్తగా ఉండాలి. యెరూషలేములో ఉన్నటువంటి వ్యక్తిని యెరికోకు నడిపించేసేసాడు. యెరికోకు వస్తున్నప్పుడు మార్గమధ్యంలో వాడి వస్త్రములను దోచేసుకున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో మనము మోసపోకూడదు. సాతాను వలన మనం ఆధ్యాత్మికంగా యెరూషలేములో స్థిరముగా ఉండి మన ఆధ్యాత్మిక జీవితాన్ని పైకి ఎదగాలి. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు భారభరితమైన హృదయమునకు ప్రతిగా మనకు స్తుతి వస్త్రమును అనుగ్రహించాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. చూడండి, చాలామంది వాక్యం చెప్పేటప్పుడు కానివ్వండి, ఆరాధన చేసేటప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి, దేవుని మహిమపరచండి, దేవునికి మీ నోటు స్తుతి ఉంచండి, సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు, సూర్యాస్తమయం నుండి సూర్యోదయము వరకు యెహోవా నామము స్తుతింపదగిన నామము, స్తుతించండి అని చెబుతా ఉంటే చాలా మంది స్తుతించలేరు. కొంతమంది నోట స్తుతి ఆపుదామన్నా ఆగదు. దీనికి గల కారణం ఏమిటి అని అంటే మీరు తెలుసుకోవాలి. దుఃఖము కలిగిన కొందరి నోట స్తుతి ఆపలేం, శ్రమ కలిగిన కొందరి నోట స్తుతి ఆపలేం, శోధనలో ఉన్న ఎలాంటి పరిస్థితులు ఉన్నా మనం ఆపలేం. చూడండి, పౌలు శీలలు చెరసాలలో కూడా వారు పాడి పొగడి ప్రభుని స్తుతిస్తూనే ఉన్నారు. కారణం ఏంటంటే వారికి దేవుడు స్తుతి వస్త్రమును ధరింపజేసి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, ఈరోజు నీవు నేను మనం భారభరితమైన హృదయం, ప్రజలందరూ చింత, ప్రజల హృదయాలు బద్దలైపోతూ ఉన్నాయి, ప్రజల హృదయాలు భారం ఎక్కిపోతూ ఉన్నాయి. ఈ లోకపరమైనటువంటి విషయాలతో ప్రజలు భారంతో ఉండిపోతూ ఉన్నారు. దేవుడు వాగ్దానం చేస్తున్నారు, భారభరితమైన జీవితాలకు ఆయన స్తుతి వస్త్రాన్ని ఇస్తానని. ఏంది స్తుతి? మనం ప్రభువుని స్తుతిస్తున్నప్పుడు దేవుని సన్నిధితో నింపబడతాం. ప్రభువుని ఎవరైతే స్తుతిస్తారో ఆ స్తుతి సింహాసనం మీదకి ఆయన దిగి వస్తారు. ప్రభువుని ఎవరైతే స్తుతిస్తూ ఉంటారో దేవుడు వారితో నివాసం ఉంటారు. పిల్లలు మీరు తెలుసుకోవాలి, స్తుతి వస్త్రం మనం చేసుకున్నప్పుడు, దేవుడు మనకు స్తుతి వస్త్రాన్ని ధరింపజేసినప్పుడు మనం నిత్యము ఆయనను స్తుతించగలిగినటువంటి వారంగా ఉంటాం. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ దేవుడు సింహాసనాసీనుడై ఉంటాడు. స్తుతి వారి స్థితిని మారుస్తుంది. కాబట్టి ఈరోజు తెలుసుకోవాలి, ఇప్పటికే నువ్వు స్తుతి వస్త్రాన్ని కలిగి ఉంటే, ఇప్పటికే మానక స్తుతి చేసేవాడివైతే నీ వస్త్రాన్ని నువ్వు కాపాడుకోవాలి. సాతాను వలన శోధన నీ దగ్గరకు వచ్చినా, శ్రమ నీ దగ్గరకు వచ్చినా, ఒక నష్టమే నీ జీవితంలో జరిగినా, నీ నోట ఆగకుండా స్తుతించేటువంటి ఒక కృప, అదే ఆ స్తుతి వస్త్రం నీకు ఇప్పటికే ధరింప చేయబడి ఉంది. ఏ సమస్య, ఏ శోధన, ఏ కీడు, ఏ నష్టము నీ స్తుతిని ఆపజాలనిదిగా మారాలి. పిల్లలు తెలుసుకోవాలి, సాతానుడు ఏ విధమైనది నీ జీవితంలోకి తీసుకొచ్చినా నీ నోట స్తుతి ఆగకూడదు. భక్తుడైన యోబు జీవితంలో
ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో నష్టాలు కలిగినప్పటికీ అతడు దేవుణ్ణి స్తుతించట మానలేదు. భక్తుడైన దావీదు నిత్యము అనునిత్యము ఎన్నో తునీకారములు, ఎన్నో చీత్కారములు తన జీవితంలో ఉన్న దేవుని స్తుతించటం మానలేదు. కీర్తనలు మనం చూస్తే ఎన్నో కీర్తనలు, శత్రువులు వెంటబడుతున్నా, ఈటలు విసురుతున్నా అతడు ప్రభుని స్తుతిస్తూనే ఉన్నాడు. దావీదు అంటే స్తుతి. నీకివ్వబడిన స్తుతి వస్త్రం ఈ రోజున భారభరితమైన హృదయమునకు ప్రతిగా దేవుడు నీకు స్తుతి వస్త్రమునిస్తే నీవు దాన్ని పోగొట్టుకోవద్దు. ఏ సమస్య వలన, ఏ కష్టము వలన, ఏ బాధ వలన, ఏ శ్రమ వలన, ఏ నష్టము వలన నీకు ఇవ్వబడిన వస్త్రాన్ని సాతానుడు దొంగిలించకుండా కాపాడుకో. నీవు దేవుడు వచ్చినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు నీకు ఇవ్వబడిన వస్త్రాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు అని ఒక దైవజనుడుగా ఇదిగో ఈరోజు ప్రకటిస్తున్నాను. పిల్లలు, నేను చూశాను చాలామందిని దేవుని ఒకప్పుడు మానక స్తుతించినటువంటి వారు. నేను రక్షించబడిన దినాలలో రోజు ఒక 3 గంటలు ప్రభుని స్తుతించాలి అని కూర్చున్న వాళ్ళు, ఒక గంట ప్రభుని స్తుతిస్తాను, ప్రతి స్తుతి కోసమే సమయాన్ని కేటాయించిన వాళ్ళు ఈరోజు దేవుని సన్నిధికి ఆదివారం వెళ్ళడానికి కూడా వాళ్ళకి కష్టమైపోయింది. కారణం వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని సైతానుడు దొంగిలించేశాడు. ఈరోజు వారిని దేవుని ఎదుట దిగంబరులుగా, సిగ్గుమాలిన వారిగా దేవుడు చేసేశాడు. సిగ్గు కలిగిన వారు దేవుని ఎదుటకు రాలేని స్థితి. ఎందుకు చెప్పాలనుకుంటున్నాను, స్తుతి వస్త్రం నీకుందా? నువ్వు మానకుండా ప్రభుని స్తుతించగలుగుతున్నావా? ఇదిగో ఈరోజు నీవు ధన్యుడవు. నీకివ్వబడిన స్తుతి వస్త్రమును నీవు అంతము వరకు కాపాడుకుంటే ప్రభు సింహాసనం ఎదుట నీవు మెప్పును, ఘనతను పొందుతావు. ఇది యెషయా గ్రంథం 10వ అధ్యాయం, ఇదే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో ఇంకొక మాట చెప్పబడింది, రక్షణ వస్త్రం. దేవుని పిల్లలారా, రక్షణ వస్త్రం, దీని గురించి చాలా చెప్పవలసి ఉంది. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మనకు రక్షణను అనుగ్రహించారు. దేవుని రాజ్యములో ఒక వ్యక్తి ప్రవేశించాలంటే, దేవుని మహిమోన్నతమైనటువంటి రాజ్య ప్రవేశం ఒక వ్యక్తికి దొరకాలంటే అతడు రక్షణ వస్త్రమును ధరించిన వాడై ఉండాలి. దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి యేసు క్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించడం వలన, ప్రభువే క్రీస్తు అని, ప్రభువే యేసు అని, ప్రభువే దేవుడని అంగీకరించడం వలన ప్రభు అయినటువంటి యేసు వారి పాపముల కొరకు సిలువ వేయబడి మరణించి పునరుద్ధానుడై లేచాడని వారి నోటితో, హృదయమందు విశ్వసించి వారి నోటితో ఒప్పుకోవడం వలన వారు పొందుకున్నటువంటి రక్షణ అనేటువంటి వస్త్రాన్ని వారు కడవరకు కాపాడుకోవాలి. పిల్లలు, మీరు తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన ప్రాణము అనగా రక్తం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది, రక్తమైన మీ ప్రాణమును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తమై ఆయన తన చివరి రక్త బొట్టును మన కొరకు కార్చారు. మన పాప ప్రాయశ్చిత్తార్థమై ఆయన మన పాపమునకు, ఇదిగో మన పాపము యొక్క క్రయధనముగా, మన యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తార్థపు క్రయధనముగా ఆయన రక్తమును కార్చారు. ఆయన దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మన పాప శిక్ష ఆయన భరించి మన పాపమునకు ఆయన తన రక్తము వలన వెల చెల్లించి మనకు ఉచితముగా రక్షణ అనే వస్త్రాన్ని మనకిచ్చారు. ఈ రక్షణ అనేటువంటి వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. రక్షింపబడినటువంటి మన జీవితంలో మనకు కలిగినటువంటి రక్షణ కేవలం మనకు దానముగా ఇవ్వబడింది. మన కష్టం లేదు, మన యొక్క ప్రయాస ఏదీ లేకుండా ఆయనే ఆకాశ గగనముల నుండి భూమి మీదకు దిగి వచ్చి, ఆయనే ఈ భూమి మీద ఒక పవిత్రమైన జీవితం చేసి,
ఆయనే తన పవిత్రమైన రక్తాన్ని కార్చి ఆయన శరీరం అని తెరను చీల్చి ఒక ప్రతిష్ఠితమైన మార్గాన్ని వేసి మన కొరకు ఒక రక్షణను ఆయన మనకు కలగజేశారు. నిత్య నాశనము నుండి, నిత్య నరకము నుండి తప్పించబడుటకు మనల్ని విమోచించారు ఆయన. దేవుని ప్రజలారా, మీరు తెలుసుకోవాలి, ఈ రక్షణ వస్త్రాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. ప్రభు నీకు ఉచితముగా ఇచ్చిన ఇది చాలా విలువైనది. యుగ యుగములు క్రీస్తుతో ఉండునట్లు, యుగ యుగములు నిత్య నాశనమైన ఆ నరకం, భయంకరమైన నరకాగ్ని నుండి తప్పించబడినట్లు ఆయన తన్ను తాను అప్పగించుకొని తన ప్రాణమును నీ కొరకు అర్పించి ఇచ్చినటువంటి విలువైనటువంటి వస్త్రమే రక్షణ వస్త్రం. ఈ రక్షణ వస్త్రాన్ని నువ్వు కాపాడుకోవాలి. దేవుని ప్రజలారా, ఎప్పటి వరకు కాపాడుకోవాలి ఈ రక్షణ? దేవుని వాక్యం చెప్తుంది, అంతము వరకు సహించిన వాడు రక్షించబడు. నీ ఈ యొక్క దేవుడిచ్చిన ఈ రక్షణ వస్త్రాన్ని మలినము కాకుండా, ఇదిగో మనం మలినమవనివ్వకుండా కాపాడుకోవాలి. సార్దీసులో ఉన్నటువంటి ప్రజలు కొందరు ఉన్నారట, వారు వారి వస్త్రములను మలినము కాకుండా కాపాడుకున్నారట. సార్దీస్ సంఘంలో ఉన్నటువంటి కొందరు గురించి వాక్యం చెప్పబడినటువంటి మాట ఏంటంటే, సార్దీసులో ఉన్నటువంటి కొందరు వారి వస్త్రములను మలినము కాకుండా కాపాడుకున్నారు. దేవుని ప్రజలారా, క్రీస్తు తన రక్తమునిచ్చి మనల్ని పరిశుద్ధపరిచి, మనల్ని పవిత్రపరిచి రక్షణ అనే వస్త్రాన్ని ఇచ్చాడు. ఈ వస్త్రం, రక్షణ వస్త్రం మలినము కాకుండా ప్రభు రాకడ వరకు నిన్ను నీవు పవిత్రపరుచుకొని కాపాడుకోవాలి. చూడండి, చాలామంది ఈ రక్షణ వస్త్రాన్ని పోగొట్టేసుకున్నారు. ఈ రక్షణ వస్త్రాన్ని పోగొట్టేసుకుంటే నీ జీవితపు అంతములో ఏం జరగబోతుందో తెలుసునా? నీవు నరకమునకు వేడవబడతావన్న విషయాన్ని గుర్తించాలి. నాకు తెలుసు, మా బంధువుల్లోనే చాలామంది రక్షణ పొందాము అన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. సాతానుడు వారి ఆధ్యాత్మిక గ్రహింపును దొంగిలించేశాడు. వారి రక్షణ వస్త్రాన్ని దొంగిలించేశారు. యేసు క్రీస్తు రక్తమును వారి కాళ్ళతో తొక్కి మరి ఎక్కువైన దండన కొరకు వారు సిద్ధంగా ఉన్నారు. చాలామంది పరిస్థితి అదే. రక్షణ వస్త్రాన్ని చాలా మంది పోగొట్టుకున్నారు. పేరు పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. రక్షణ వస్త్రాన్ని నువ్వు కాపాడుకోకపోతే అంతము వరకు, ప్రభు ఆకాశములో ప్రత్యక్షమైనప్పుడు రక్షణ వస్త్రము నీ మీద లేకపోతే, ప్రభు ఇచ్చినటువంటి అమూల్యమైన రక్షణ వస్త్రం నీ మీద లేకపోతే నువ్వు విడవబడతావన్న విషయాన్ని గమనించాలి. రక్షణ వస్త్రాన్ని కలిగి ఉన్నటువంటి నీవు భయముతో, వణుకుతో ఈ రక్షణ వస్త్రాన్ని అపవిత్రపరచబడకుండా, మలినము కాకుండా నీవు కాపాడుకోవాలని ఒక దైవజనుడిగా బోధిస్తున్నాను. పిల్లరా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వస్త్రాలు ఉన్నాయి. రాజవస్త్రం ఉంది, యాజక వస్త్రం ఉంది, తెల్లని వస్త్రాలు ఉన్నాయి, పెళ్లి వస్త్రం ఉంది, ఎన్నో వస్త్రాలు ఉన్నాయి. కానీ వీటన్నిటి గురించి నేను చెప్పాలని అనుకోవట్లేదు, కానీ ఒకే ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి కృపావరములు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. దేవుడు స్తుతి, మన నిత్యము మన నోట ఉంచిన స్తుతి మన జీవితాన్ని మార్చేసిద్ది. దేవుని సన్నిధి మన మీదకు తీసుకొని వచ్చిద్ది. దేవుని సన్నిధిలో నిలిచి దేవుని నిత్యము స్తుతిస్తూ, దేవుని యొద్ద స్తుతి వస్త్రాన్ని మనం ధరింప చేసుకొని నిత్యము ప్రభువుని స్తుతించే వారంగా ఉండాలి. మనకు దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. అలాగే ప్రియులారా, దేవుని వాక్యములో చెప్పబడినటువంటి మాట నీతి వస్త్రం అని కూడా చెప్పబడింది. ప్రభు నీతి మన మీద ఆరోపించబడింది. ప్రభు రక్తము చేత మనం కడగబడగానే మన పాపమంతా ఆయన మీద పడి ఆయన నీతి మన మీద ఆరోపింపబడిందని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఆ నీతిని కూడా మనం అంతము వరకు కాపాడుకోవాలి. దేవుని పిల్లలారా, పెళ్లి వస్త్రము లేని ఒకరిని అగ్నిలో త్రోసివేశారంట. అగ్నిగుండములో, అగ్నిలోనికి మూలకు చీకటిలోకి వేసేశారు.
మీరందరూ తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం, నీకు ఏ వస్త్రం ఇవ్వబడిందో, నువ్వు ఏ వస్త్రాన్ని కలిగి ఉన్నావో చూసుకొని ఆ వస్త్రాన్ని నువ్వు జాగరూకుడివై కాపాడుకోవాలి. ప్రభు దొంగ వలె వస్తూ ఉన్నారు. ఆ వచ్చినటువంటి ఆయన ఎదుట నీవు దిగంబరుడుగా సంచరించకుండా నీవు ఎలా ఉండాలి అని అంటే, ఖచ్చితంగా ఆయన ఎదుట నీవు వస్త్రములు కలిగిన వాడిగా ఉండాలి. నువ్వు ఏ వస్త్రాన్ని ప్రభు దగ్గర సంపాదించుకున్నావో, ఇంకా ఏ వస్త్రాన్ని సంపాదించుకుంటూ ప్రయాసపడుతున్నావో, వాటిని అంతము వరకు మలినము కాకుండా కాపాడుకోవాలి. యెహోషువ, యాజకుడైనటువంటి యెహోషువ మలిన వస్త్రాలు కలిగిన వాడై దేవుని సముఖంలో నిలిచాడని వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లరా, మన మలిన వస్త్రాలు కలిగిన వారంగా ఉండకూడదు. మలిన వస్త్రాలను ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? మనము తెల్లటి వస్త్రములు ధరించిన వారంగా మార్చబడాలి. సార్దీస్ అనే సంఘంలో కొందరున్నారట, వారి యొక్క అయితే తమ వస్త్రములు అపవిత్రపరుచుకొని కొందరు మెద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రం ధరించుకొని నాతో కూడా సంచరించుదురు అని అక్కడ రాయబడింది. ఇప్పుడు తెలుసుకోవాలి, తెల్లని వస్త్రము ధరించి మనం క్రీస్తుతో సంచరించవలసినటువంటి వారంగా మనం పిలువబడ్డాం, మనం ఏర్పరచబడ్డాం. నేడు తెల్ల వస్త్రాలు మనం ధరించుకుంటున్నామేమో, ఈ తెల్ల వస్త్రాలతో మనం సరిపెట్టుకుంటే, ఈ తెల్ల వస్త్రాలతో మనం సంతోషపడిపోతే ఉపయోగం లేదు. మనకి ఇవ్వబడినటువంటి వస్త్రాలను మనం మలినపరుచుకొనకుండా, సాతాను వలన దొంగిలించబడకుండా మెలకువగలిగి కాపాడుకొని దిగంబరులముగా ఉండకుండా ప్రభు సన్నిధిలో ప్రభు ఇచ్చిన వస్త్రాలను కాపాడుకొని రేపొద్దున ప్రభు ఇచ్చే తెల్లని వస్త్రాలు ధరించేవారిగా మనం ఉండి దేవుని న్యాయ సింహాసనం ఎదుట మనం నిలబడగలిగినట్లు, దేవుని మెప్పును ఘనతను అనుభవించినట్లు మనం కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవడానికి ప్రభు మనకు సహాయము చేయును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభు నీకు స్తోత్రాలు. మీరు ఆకడ దినములలో మేము ప్రభు ఇదిగో తండ్రి నాయన మీకు స్తోత్రాలు. మీరు ఆకడ దినములలో ప్రభు మేమున్నాం. ఈ కడవరి దినం, ఈ కడవరి కాలములో ప్రభువా, సాతానుడు నాయన వస్త్రములు దొంగిలిస్తున్న కాలం ఇది. మేమైతే మీ సన్నిధిలో మెలకువ కలిగి వస్త్రములను కాపాడుకోవడానికి మీరు మాకు ఇచ్చిన రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, స్తుతి వస్త్రం, తెల్లంటి వస్త్రం, పరిశుద్ధ వస్త్రం ప్రభు మేము కాపాడుకోవడానికి ఒక సహాయం చేయండి. వాక్యమైనటువంటి మీ బిడ్డలైన వారందరూ వారి వస్త్రములు కాపాడుకోగలుగుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆయన జీవవాక్కులు